ఉపవాసము దేవునికి ఇష్టమైన ఉపవాసము, దేవునికి ఇష్టం లేని ఉపవాసం. ఉపవాసం అనేది దేవునికి ఇష్టమైనది, ఇష్టం లేనిది కూడా ఉంది. యెషయా గ్రంథము 58వ అధ్యాయంలో స్వస్థత ద్వారా దేవుడు చాలా స్పష్టంగా రాయించాడు. ఆయనకి ఇష్టమైన ఉపవాసం ఏంటి, ఇష్టం లేని ఉపవాసం ఏంటి. మొదటగా మనము దేవునికి ఇష్టం లేని ఉపవాసం ఏంటో చూద్దాము. యెషయా గ్రంథము 58వ అధ్యాయము 3వ వచనం. మేము ఉపవాసం ఉండగా నీవెందుకు చూడవు, మేము మా ప్రాణములను ఆయాసపరుచుకొనగా నీవెందుకు లక్ష్య పెట్టవు అని అందు. నీ ఉపవాస దినమున మీరు మీ వ్యాపారం చేయుటూ మీ పనివారి చేత కఠినమైన పని చేయించుదురు. మీరు కలహపడుచు వివాదము చేయించు అన్యాయముగా ముద్దులాడుచు ఉపవాసముందురు. అట్టి ఉపవాసము నాకు అనుకూలమా? మనుషుడు తన ప్రాణమును బాధపరచుకొనవలసిన దినము అట్టిదేనా? ఒకడు జమ్ము వలె ధరించుకొని గోనెపట్ట కట్టుకొని బూడిద పరుచుకొని కూర్చుండుట ఉపవాసమా? అట్టి ఉపవాసము యెహోవాకు ప్రీతికరమని మీరు అనుకొందురు. దేవుడు చెప్తా ఉన్నారు, దేవునికి ఇష్టమైన ఉపవాసం ఏంటి అంటే, మీరు ఉపవాసం ఉన్నప్పుడంట మీ వ్యాపారాలు చేసుకుంటా మీ పనులన్నీ కూడా చేసుకుంటూ ఉంటారు కాబట్టి అది దేవునికి ఇష్టమైన ఉపవాసము కాదు. మనం ఉపవాసం ఉన్నప్పుడు మనం చేయాల్సిన పని ఏంటంటే దేవునితో మన యొక్క సమయాన్ని గడపాలి. ఇంటి దగ్గర మనం వంట చేసుకునేటప్పుడు ఎంత సమయం అయితే పడుతుందో, ఇంటి దగ్గర వంట చేసి పిల్లలకి అందరికీ పట్టించేటప్పటికి ఎంత సమయం అయితే పడుతుందో, మళ్ళీ పాత్రలన్నీ కూడా కట్టుకునేటప్పటికి ఎంత సమయం అయితే పడుతుందో, అంతకంటే ఆ సమయం కంటే కూడా ఎక్కువగా ఉపవాసం ఉన్నప్పుడు దేవునితో గడపాలి. నువ్వు దేవునితో గడపకుండా ఉపవాసం ఉంటే అది దేవునికి ప్రీతికరమైన ఉపవాసం ఏమాత్రం కూడా కాదు. చాలా మంది ఉపవాసం ఉంటారు కానీ దేవునితో సమయాన్ని గడపకుండా వారి యొక్క ఉద్యోగాలు వారు చేసుకుంటూ వారి పనులు వారు చేసుకుంటూ మేము ఉపవాసం ఉన్నామని చెప్పేసి చెప్తూ ఉంటారు. అలా నువ్వు దేవునితో సమయం గడపకుండా ఉపవాసం ఉన్నా కూడా అది ఫస్ట్ అవుతుంది తప్ప ఉపవాసం ఎంత మాత్రం కూడా కాదు. ఉపవాసం ఉన్నప్పుడు దేవునితో సమయం గడపాలి. ఈ మధ్యకాలంలో చాలా మంది డైటింగ్ అంటారు. బరువు ఎక్కువైపోయి బరువు తగ్గాలి, 1/2 kg అన్నా లేకపోతే కనీసం 1/2 kg అన్నా తగ్గాలి అని చెప్పేసి డైటింగ్ చేస్తూ ఉంటున్నారు. ఆ డైటింగ్ చేసి దానికి పెట్టే పేరు ఏంటంటే ఫాస్టింగ్. ఇలాంటి ఉపవాసం చేస్తూ ఉంటే దేవునితో సమయం గడపకుండా మన పనుల్లో మనం గడిపోయి ఉపవాసం చేస్తే అది డైటింగ్ లేకపోతే ఫస్ట్ అవుతుంది తప్ప ఉపవాసం అనేది కాదు. అందుకే భక్తులు అంటున్నాడు, మీరు ఉపవాసం ఉన్నప్పుడు మీరు మీ వ్యాపారం చేయకూడదు. వ్యాపారాలు చేస్తా ఉద్యోగాలు చేస్తా మీరు ఉంటున్నారు కాబట్టి నాతో మీ సమయం గడపడం నాకు మీకు ఇష్టం లేదు కాబట్టి నా సన్నిధిలో మీరు ఉండట్లేదు కాబట్టి ఇటువంటి ఉపవాసము నాకు ప్రీతికరమైనది కాదు. దేవునితో సమయం గడపకుండా మనం చేసే ఉపవాసము దేవునికి ఇష్టమైనది కాదు. అలాగే రెండోదిగా మీ పని వారి చేత కఠినమైన పని చేయించదు. అంటే మీ కింద పని చేసే వారి చేత వారితో దయగా మాట్లాడకుండా దయగా వ్యవహరించకుండా కఠినమైన పనులు చెప్పి వారి మీద భారాలు మోపుతూ కఠినంగా ప్రవర్తిస్తూ ఉంటే అది కూడా దేవునికి ఇష్టమైన ఉపవాసము కాదు. అలాగే మీరు కలహపడుచు వివాదము చేయొచ్చు, అన్యాయంగా గుర్తులాడుచు ఉపవాసము. మీరు ఉపవాసం ఉన్నప్పుడు కలహాలు పడతారు, గొడవలాడతారు, దెబ్బలాటకి వెళ్తారు. ఉపవాసం ఉంటే అది కూడా దేవునికి ఇష్టమైన ఉపవాసము కాదు. ఉదాహరణకి బయట ఎవరైనా పిల్లలు ఆడుకుంటూ అల్లరి చేస్తూ ఉన్నారు అనుకోండి, లోపల గదిలో ఉండి ఉపవాస ప్రార్థన చేస్తూ ఉంటుంది తల్లి. బయట నుంచి ఎప్పుడైతే అరకులు పడతాయో అప్పుడు వెంటనే బయటకు వచ్చి పిల్లలకు వచ్చి తిట్లు తిడుతూ ఉంటారు బయట ఉండాలి. అలా తిట్టడం దేవునికి ఇష్టమైన ఉపవాసమా? అది కూడా దేవునికి ఇష్టమైన ఉపవాసము కాదు. ఉపవాసం ఉన్నప్పుడు గొడవలు పడకూడదు, పడకుండా ఉండాలి. అదే దేవునికి ఇష్టమైన ఉపవాసము. ఇలా మీరు అన్యాయంగా గుర్తులాడిచి ఉపవాసం ఉంటే అది ఎంతమంది కూడా నాకు ఇష్టమైన ఉపవాసము కాదు అని చెప్పి దేవుడు చెప్తా ఉన్నారు. మరి ఏది దేవునికి ఇష్టమైన ఉపవాసము అంటే 6వ వచనం
దుర్మార్గులు కట్టిన కట్లను విప్పుటయు పాడుమాను మేకులు నీయుటయు బాధింపబడి వారిని విడిపించుటయు ప్రతి కాడిని విరగగొట్టుటయు నేను ఏర్పరచుకున్న ఉపవాసము కదా. నీ ఆహారము ఆకలి కొనిన వారికి పెట్టుట. దుర్మార్గులు కట్టిన కట్లను విప్పడం అంటే ఎవరైనా మనం తెలిసిన వాళ్ళు ఎవరైనా బంధించబడేటువంటి స్థితిలో ఉంటే వారి దగ్గరికి వెళ్ళి వారికి మనము సహాయం చేయడం. వారి బాధల్లో ఉంటే దానిని మనం అమ్మ అడ్డపెప్పకు చూడండి ఎవరైనా బాధించబడే స్థితిలో ఉంటే ఎవరైనా కట్టబడిన స్థితిలో ఉంటే వారి దగ్గరికి మనం వెళ్ళి వారికి సహాయం చేయడం, లేకపోతే బంధించబడిన స్థితిలో ఉండి వారిని విడిపించడం దేవునికి ఇష్టమైనటువంటి ఉపవాసం. తర్వాత బంధింపబడిన వారిని విడిపించుతారు. ఎవరైతే బంధించబడిన స్థితిలో ఉంటారో వారికి మనము సహాయం చేయాలి. సహాయం చేసే మనసు మనకు ఉన్నప్పుడు అది దేవునికి ఇష్టమైనటువంటి ఉపవాసం. తర్వాత 7వ వచనం చదువుతామా. నీ ఆహారము ఆకలి కొనిన వారికి పెట్టుటయు నీ రక్త సంబంధికి ముఖము తప్పింపకుండుటయు దిక్కుమాలిన బీదలను నీ ఇంట చేర్చుకునుటయు వస్త్రహీనుడు నీకు కనబడినప్పుడు వారికి వస్త్రములు ఇచ్చుటయు ఇదే కదా నాకు ఇష్టమైన ఉపవాసము. ఈ ఆహారంలో సగం అంట ఆకలి కొనిన వారికి పెట్టాలంట. ఈ రోజున మనకి సమృద్ధిగా మన కడుపు నిండే వరకు మనము చూసుకుంటున్నాం. మన కుటుంబం అందరికీ ఆహారం ఉందా లేదా అనేది మనము చూసుకుంటున్నాం. కానీ ఎవరైనా మన చుట్టుపక్కల ఆకలి కొనిన వారు ఉంటే వారికి కొంచెం కూడా ఆహారం మనము పెట్టలేకపోతున్నాం, సాయం చేయలేకపోతున్నాం, చేయలేకుండా మనము ఉంటున్నాం. ఇటువంటి ఉపవాసం కూడా దేవునికి ఇష్టమైనది కాదు. మరి దేవునికి ఇష్టమైనది ఏంటి అంటే కొంచెం నీ ఆహారంలో కొంచెం ఆకలి కొనిన వారికి పెట్టుట ఉపవాసం. తర్వాత నీ రక్త సంబంధికి ముఖము తప్పింపకుండుటయు. మన బంధువులు కానీ లేకపోతే మన రక్త సంబంధులు కానీ మన సహోదరులు కానీ ఎవరైనా కష్టంలో బాధల్లో ఉంటే వారు అనుకుంటారు నేను ఈరోజు కష్టంలో ఉన్నాను కదా, కాబట్టి మా అక్క ఉంది కదా, లేకపోతే మా అన్నయ్య ఉన్నాడు కదా, మా వదిన ఉంది కదా, వారు నాకంటే ఉన్నతమైన స్థాయిలో ఉన్నారు కదా, దేవుడు వారిని ఆశీర్వదించాడు కదా, కాబట్టి వారి దగ్గరికి వెళ్తే నాకు ఎంతో సాయం అనేది దొరుకుతుంది అని చెప్పేసి వారు అనుకుంటారు. అనుకుని మన దగ్గరికి వచ్చినప్పుడు మనం స్వార్థంతో ఎవరు వెళ్ళకపోతే నాకేంటి దేవుడు నన్ను ఆశీర్వదించాడు, దాన్ని దీవించాడు, నాకు సమృద్ధిగా అంతా ఉంది, నాకు ఇంకా ఎవరు వెళ్ళకపోతే నాకేంటని మనం స్వార్థంతో ఆలోచన చేస్తూ ఉంటే అలాంటి పరిస్థితుల్లో నువ్వు ఉపవాసం ఉన్నది దేవునికి ఇష్టమైన ఉపవాసము కాదు. కాబట్టి తర్వాత దిక్కుమాలిన పేదలను ఇంట చేర్చుకుంటా. ఈ రోజున బంధువులు ఇంటికి వస్తేనే వాటిని మనము చేర్చుకోలేకపోతూ ఉన్నాం. మనకి ఇష్టమైన చుట్టాలు ఎవరైనా వచ్చారనుకోండి, ఒక రోజు ఉన్నారనుకోండి, ఇంకా 2వ రోజు పిల్లలు పంపించి ఎప్పుడు వెళ్ళిపోతారో అడుగు అని చెప్పేసి అడుగుతూ ఉంటాం. ఎందుకంటే మనం డైరెక్ట్గా అడగలేక పిల్లలతో చెప్తూ ఉంటాం. కాబట్టి ఇలా దేవుడు వాక్యం చెప్తా ఉంది, దిక్కుమాలిన వాటిని ఇంత చేర్చుకుంటారు. అది నాకు ఇష్టమైన అందరూ దేవుడికి సోదరు కొన్ని నిమిషాలు అందరూ వాక్యాలు వినమ్మా, ఏం చూడటం ఏమీ లేదండి. తర్వాత వస్త్రహీనుల్ని కనబడినప్పుడు వారికి వస్త్రాలు ఇస్తాయి. ఈ రోజున వస్త్రాలకు సంవత్సరానికి ఓల్డ్ ఫ్యాషన్ అయిపోతూ ఉంది. సంవత్సరం మారిన తర్వాత ఈ సంవత్సరంలో వచ్చే వస్త్రాలకి మళ్ళీ నెక్స్ట్ ఇయర్లో ఇంకో కొత్త వస్త్రాలు వస్తూ ఉన్నాయి. అప్పటికి ఇది ఓల్డ్ ఫ్యాషన్ అయిపోతుంది. కాబట్టి ఇలాంటి వస్త్రాలన్నీ కూడా పక్కన పడేస్తూ ఉంటున్నాం. కొత్త ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం కొత్త మోడల్ అనేది కొనుక్కుంటూ ఉంటున్నాం. కాబట్టి మనకు ఎప్పుడైనా కొనుక్కున్న వస్త్రాలు నచ్చకపోవడం, లేకపోతే ఓల్డ్ ఫ్యాషన్ అయిపోయిన వస్త్రాలు మూట కట్టి అట్టి మీద పెడతారు తప్ప వస్త్రహీనులు మన చుట్టూ చాలా మంది ఉంటారు. అలాంటి వారికి ఎప్పుడైనా మనం వస్త్రాలు ఇచ్చామా? ఉపవాస ప్రార్థనలు పేరు చెప్పి వస్త్రాలు ఇవ్వండి, లేకపోతే క్రిస్మస్ పేరు చెప్పైనా, లేకపోతే మీ బర్త్డే అయినప్పుడైనా ఇలాంటి పేరు చెప్పి వస్త్రాలు లేని వారికి ఇవ్వండి. చాలా మంది వస్త్రాలు వేసుకున్న వస్త్రాలు అంట ఇస్తే ఇంట్లో వస్త్రాలు ఇస్తారంట, వస్త్రాలతో పాటు ఐశ్వర్యము బయటకు వెళ్ళిపోతుందంట. అందుకని చెప్పేసి ఇంట్లో బట్టలు ఎవరికి కూడా ఇవ్వరు. కానీ మనం ఉపవాసం ఉన్నప్పుడు వస్త్రాలు లేని వారికి, వారు ఎవరైతే వస్త్రహీనులు ఉంటారో అలాంటి వారికి మనం వస్త్రాలు ఇవ్వడం అనేది దేవునికి ఇష్టమైనటువంటి ఉపవాసం. ఇదే దేవునికి ఇష్టమైన
ఉపవాసము దేవుడు మెచ్చేటటువంటి ఉపవాసం. ఎందుకు వచ్చింది చదువుదాము. ఎందుకు వచ్చింది అలాగున అలాగున నీవు చేసిన ఎడల చేసిన ఎడల నీ వెలుగు వేకువ చుక్క వలె ఉదయించును. వేకువ చుక్క వలె ఉదయించును. స్వస్థత స్వస్థత నీకు శీఘ్రముగా లభించును. నీకు శీఘ్రముగా లభించును. నీ నీతి నీ నీతి నీ ముందర నడుచును. నీ ముందర నడుచును. యెహోవా మహిమ యెహోవా మహిమ నీ సైన్యము వెనకటి భాగమును నీ సైన్యపు వెనకటి భాగమును కావలి కాయును. కావలికాయును. అప్పుడు అప్పుడు నీవు పిలువగా నీకు పిలువగా యెహోవా ఉత్తరమిచ్చును. యెహోవా ఉత్తరమిచ్చును. నీవు మొరపెట్టగా నీకు మొరపెట్టగా ఆయన నేనున్నానెను. నేనున్నానని. ఇతరులను ఎప్పుడు దేవుడు మనం పిలిస్తే నేను ఉన్నాను అంటాడు. ఎప్పుడు మన ప్రార్థనకి దేవుడు ఉత్తమిస్తాడు అంటే నువ్వు వస్త్రహీనులకు ఇచ్చినప్పుడు, నీ ఆహారంలో కొంత ఆహారం ఆకలికునే వారికి నువ్వు పెట్టినప్పుడు, నీ సహోదరులకు నువ్వు ముఖం తిప్పకుండా ఉండినప్పుడు, అలాగే నీ యొక్క వేదనను నీ ఇంత చేర్చుకుంటే ఈ పనులు చేసినప్పుడు అంటే నీకు శీఘ్రంగా స్వస్థత అనేది కలుగుతుందంట. మనకు అనారోగ్యం వచ్చిందనుకోండి, వెంటనే ప్రభాని వెంటనే నన్ను స్వస్థపరచాలని ప్రార్థన చేస్తామా, లేకపోతే కొన్ని రోజులు అయిన తర్వాత స్వస్థపరిచి ప్రభాని ప్రార్థన చేస్తామా? వెంటనే స్వస్థపరిచి ప్రభా ఈ క్షణంలోనే నాకు స్వస్థత రావాలని ప్రార్థన చేస్తూ ఉంటాం. కాబట్టి మనకు శీఘ్రంగా స్వస్థత అనేది రావాలి అంటే పైగా మనం ప్రార్థించినప్పుడు దేవుడు నేను ఉన్నాను, నేను ఉత్తరం ఇస్తామని చెప్పి దేవుడు అనాలి అంటే మనము చేయాల్సిన పని ఏంటి? దేవునికి ఇష్టమైన ఉపవాసం మనము చేయాలి. కానీ ఈ వాగ్దానం కానీ డిసెంబర్ 31వ తారీఖున వచ్చిందనుకోండి, చాలా సంతోషపడిపోతూ ఉంటాం. ఎందుకంటే ఇది మనకి ఇష్టమైన మాట. ఎందుకంటే నువ్వు పిలిచినప్పుడు నేను నీకు ఉత్తమిస్తాను, శీఘ్రంగా నేను స్వస్థపరుస్తాను. ఇలాంటి మాటలు అంటే మనకి చాలా ఇష్టమైన మాటలు కాబట్టి వాగ్దానం ఇలాంటివి వస్తే మనం చాలా సంతోషపడిపోతూ ఉంటాం. కానీ దీనికి ముందు ఏమున్నాయో మనము మర్చిపోతూ ఉంటాం. కానీ దేవుడు ఒక వాగ్దానం చేస్తానంటే దాని కింద కానీ పైన కానీ ఏమేమి కార్యాలు మనం చేస్తే ఆ వాగ్దానం మనకి జీవితంలో నెరవేర్తాడు అనేది దేవుడు రాసి ఉంచుతాడు. అయితే మనం అవన్నీ చేయకుండా ఈ ఒక్క వాగ్దానాన్ని మనం పట్టుకుని ప్రభా నా జీవితంలో కార్యం చేస్తే ఈ వాగ్దానం నా జీవితంలో నెరవేర్చబడాలి అని చెప్పేసి దేవుడిని అడుగుతూ ఉంటాం. కానీ ఇలాంటి వాగ్దానాలు మన జీవితంలో నెరవేరాలి అంటే ముందు పైన ఏమైతే రాస్తున్నాయో అవి కూడా మనము పాటించే వారిగా ఉండాలి. అవి పాటిస్తేనే ఇది మన జీవితంలో జరుగుతుంది. అలాగే 9వ వచనం చదువుతాము. ఇంకా మనం చూసినట్లయితే చాలా విషయాలు ఉన్నాయి. అప్పుడు నీవు పిలువగా అప్పుడు నీకు పిలువగా యెహోవా ఉత్తరమిచ్చును. యెహోవా ఉత్తరమిచ్చును. నీకు మొరపెట్టగా నేను మొరపెట్టగా ఆయన నేనున్నానెను. నేనున్నానని. ఇతరులను బాధించుటయు ఇతరులను బాధించుటయు, వేలు పెట్టి చూపి వేలు పెట్టి చూపి తిరస్కరించుటయు తిరస్కరించుటయు, చెడ్డదానిని బట్టి చెడ్డదానిని బట్టి మాట్లాడుటయు నీవు మాని ఆశించిన దాన్ని ఆశించిన దానిని ఆకలి ఉన్న వానికి ఇచ్చి ఆకలిగొనిన వారికి పెట్టి శ్రమపడిన వాడిని శ్రమపడిన వారిని తృప్తిపరిచిన ఎడల తృప్తిపరిచిన ఎడల చీకటిలో నీ వెలుగు ప్రకాశించును. మనము ఇతరులను అంట బాధించడము బాధాలంట. చాలా మంది మనకి అనిపిస్తుంది మనం ఎవరి చేత బాధించబడకూడదు, ఎవరు కూడా నన్ను బాధించకూడదు అని చెప్పేసి అనుకుంటాం. కానీ మనమైతే బాధించబడకూడదు అనుకుంటాం. కానీ మనం మాత్రం ఒక్కొక్కసారి కొంతమందిని బాధించే వారిగా ఉంటూ ఉంటాం. దేవుడు అంటున్నాడు మీరు ఇతరులను బాధించడం కూడా మానివేయాలి. తర్వాత వేలు పెట్టి చూపి తిరస్కరించుటయు. చాలాసార్లు నేనే బతుకుపడాలి, నేనే ప్రార్థన పడాలి, నేనే యథార్థవంతురాలి అని చెప్పి చాలా మంది వేలు పెట్టి తిరస్కరిస్తూ ఉంటాం. పక్కల్లో ఏ లోపాలు ఉన్నాయి, పక్కల్లో ఏ తప్పులు ఉన్నాయి, ఇవన్నీ కూడా ఏలు పెట్టి చూపిస్తూ ఉంటాం. దేవుడు అంటున్నాడు ఎప్పుడు కూడా పక్క వారిని మీరు వేలు పెట్టి చూపించకూడదు, తిరస్కరించకూడదు అని చెప్పేసి అంటూ ఉన్నాడు. కానీ ఎవరింట్లోనే మంచి జరిగిందనుకోండి, ఎవరైనా మంచి చేశారనుకోండి, ఆ మంచి త్వరగా బయటకు వెళ్ళగానే ఒక చెడ్డ పని చేశారనుకోండి, వెంటనే ఆ చెడు అంతా కూడా బయటికి వెళ్ళిపోతుంది. ఒక మనిషి మంచి చేసినప్పుడు ఎవరు కూడా మంచి చేశారు ఇలాగని ఎవరు కూడా చెప్పరు. కానీ చెడ్డ పని చేసినప్పుడు దాన్ని నలుగురికి కూడా చెప్తూ ఉంటారు, ఆ తప్పుని పేరు పెట్టి చూపిస్తూ ఉంటారు. కాబట్టి ఇలాంటి ఉపవాసం నాకు ఇష్టమైనది కాదు. తర్వాత చెడ్డదానిని బట్టి మాట్లాడుతాయి నీకు మానివేయాలి. 10వ వచనం చదువుతాము. ఆశించిన ఆశించిన దానిని ఆకలి కొనిన వానికి ఇచ్చి ఆకలికునే వారికి శ్రమపడిన వాడిని శ్రమపడిన వారిని తృప్తిపరిచిన ఎడల తృప్తిపరిచిన ఎడల చీకటిలో చీకటిలో నీ వెలుగు ప్రకాశించును. వెలుగు ప్రకాశించును.
అంధకారం అంధకారం నీకు మధ్యాహ్నం వలె ఉండును. నీకు మధ్యాహ్నము వలె ఉండును. యెహోవా యెహోవా నిన్ను నిత్యము నడిపించును. నిత్యము నడిపించును. క్షేమకాలమున క్షేమకాలమున ఆయన నిన్ను ఆయన నిన్ను తృప్తిపరచి తృప్తిపరచి నీ ఎముకలను నీ ఎముకలను బలపరచును. బలపరచును. నీవు నోరు కట్టిన నీకు నీరు కట్టిన తోటవలెను తోటవలెను ఎప్పుడును ఎప్పుడును ఉబుకుచుండు నీటి ఓటవలెను పూతవలెను ఉండెదవు. ఉండును. దేవుడంట ఈ వాగ్దానాలన్నీ కూడా మనం పాటించినప్పుడు, ఈ ముందున్న వాటిలన్నింటినీ కూడా మనం పాటించినప్పుడు అంట క్షేమకాలమును కూడా ఆయన మనల్ని నీరు కట్టిన తోట వలె, కూర్చుండు నీటి తోట వలె దేవుడు మనల్ని చేస్తాడట. క్షేమకాలమున అంటే దేశం అంతా కూడా కరువుతో క్షీణించిపోతున్నప్పటికీ, దేశమంతా కూడా నాశనం అయిపోతున్నప్పటికీ, దేశమంతా కూడా కరువుతో ఉన్నప్పటికీ కూడా ఆ కరువులో నిన్ను దేవుడు సమృద్ధిని ఇచ్చి పోషిస్తాడట. సారెపతి అనే ఊరిలో ఆ యొక్క ఊరంతా కూడా కరువుతో ఉంది. అంతా కూడా కరువుతో బాధించబడుతున్నప్పటికీ కూడా సారెపతి అనే విధవరానికి దేవుడు ఆ కరువు కాలంలోనే ఆమెకి సమృద్ధి అయిన ఆహారాన్ని ఇచ్చి దేవుడు ఆమెని పోషించారు. అలాగే ఇవన్నీ కూడా మనం ఎప్పుడైతే చేస్తామో ఇతరులని బాధించకుండా, అలాగే ఒకరిని మనం వేలు పెట్టి చూపించకుండా, అలాగే చెడ్డదానిని మనం మాట్లాడకుండా ఎప్పుడైతే ఉంటామో అప్పుడు మనల్ని దేవుడు ఎలా చేస్తాడంటే క్షేమకాలమున ఆయన నిన్ను తృప్తిపరిచి నీ ఎముకలను బలపరచు, నీ నీరు కట్టిన తోట వలెను ఎప్పుడు కూర్చుని నీటి ఓట వలెను ఉండును. అలా మనం ఎప్పుడు ఉంటాము? మనము ఉపవాసం చేసినప్పుడు వ్యాపారాలు చేయకుండా దేవుడితో మనము సమయాన్ని గడపాలి. అలాగే కఠినమైన పనులు మనం చేయించకుండా ఉండాలి. బాధించబడే వారిని మనము విడిపించాలి. వస్త్రహీనులకు వస్త్రాలు ఇవ్వాలి. అలాగే ఆకలికి ఉన్న వారికి మనకి ఆహారం గురించి వారికి పెట్టాలి. తిరిగిమాలిన వారిని మనం ఎంత చేర్చుకోవాలి. ఇవన్నీ కార్యాలు కూడా మనం చేసినప్పుడు దేవుడు మనల్ని ఈ విధంగా సమృద్ధితో నింపుతాడు. అలాగే రెండవ ఉపవాసం మనం చూసినప్పుడు యోనా గ్రంథం మన అందరికీ కూడా తెలుసు. యోనాకి దేవుడు చెప్పాడు, యోనా నినేవే పట్టణానికి వెళ్ళి మరో 40 దినాల్లో నేను ఆ యొక్క పట్టణాన్ని నాశనం చేయబోతున్నాను, దాని మీదకి దుర్గతి రాబోతుందని చెప్పి నువ్వు ప్రకటించు అనే వార్త దేవుడు యోనాతో చెప్తాడు. యోనాతో చెప్పినప్పుడు యోనా అనుకుంటాడు, ఇది మంచి సమాచారం కాదు కదా, ఇది చెడు సమాచారం. ఎలాంటి సమాచారం తీసుకెళ్ళి నేను చెప్తే అక్కడ ఉన్న ప్రజలు ఎలా రియాక్ట్ అవుతారో, నన్ను ఒకవేళ ఇంత చెడ్డ మాట చెప్పినందుకు ఒకవేళ నన్ను చంపేస్తారేమో అనుకుని భయపడి దేవుడు నినేవే పట్టణానికి వెళ్ళమంటే నినేవేకి వెళ్ళకుండా తర్షీస్కి వాడెక్కి పారిపోతాడు. పారిపోయినప్పుడు ఆ బాడలోనికి ఎక్కి యోనా పడుకుంటాడు. పడుకున్న తర్వాత గొప్ప తుఫాను వస్తుంది. వాళ్ళు ఉన్న వారందరూ కూడా చీకీలేస్తారు. చీకీలేసిన తర్వాత యోనాని వాళ్ళలోంచి సముద్రంలోనికి పడవేస్తారు. పడవేసిన తర్వాత తిమింగలం వచ్చి మిగులుతుంది. తిమింగలం వచ్చి మిగిలిన తర్వాత మళ్ళీ దేవుడు ఆ తిమింగలానికి ఆకలించి పట్టుకి తీసుకెళ్ళి యోనాని బయటికి విడిచిపెట్టమని చెప్తాడు. తిమింగలం బయటకు తీసుకెళ్ళి పట్టిన యోనాని విడిచిపెడుతుంది. విడిచిపెట్టిన తర్వాత మళ్ళీ దేవుడు యోనాకి రెండో అవకాశం ఇస్తాడు. రెండో అవకాశం ఇచ్చిన తర్వాత అప్పుడు నినేవే పట్టణానికి వెళ్ళి అక్కడ ప్రకటన చేసిన తర్వాత చూడండి, యోనా గ్రంథం 3వ అధ్యాయం 2వ వచనం. నీవు లేచి నినేవే మహాపురమునకు పోయి నేను నీకు తెలియచేయు సమాచారము దానికి ప్రకటన చేయుము. కాబట్టి యోనా లేచి యెహోవా సెలవిచ్చిన ఆజ్ఞ ప్రకారము నినేవే పట్టణమునకు పోయి నినేవే పట్టణము దేవుని దృష్టికి గొప్పదై 3 దినముల ప్రయాణమంతా పరిమాణం గల పట్టణం. యోనా ఆ పట్టణములో ఒక దిన ప్రయాణమంత దూరము సంచరించు ఇక 40 దినములకు నినేవే పట్టణము నాశనమగునని ప్రకటన చేయగా నినేవే పట్టణపు వారు దేవుని యందు విశ్వాసం ఉంచి ఉపవాస దినము చాటించి గడిలేని ఇక్కడ దేవుడు ఇప్పుడు యోనా వెళ్ళి ప్రకటన చేస్తాడు. మరో 40 దినాల్లో ఈ పట్టణాన్ని దేవుడు నాశనం చేయబోతున్నాడు అనే వార్త తీసుకెళ్ళి యోనా ప్రకటన చేయగానే నినేవే ప్రజలంతా కూడా ఆ మాట నమ్మి వారు విశ్వాసం ఉంచారు. నిజానికి నినేవే ప్రజలు దేవుని ఎరిగిన ప్రజలు కాదు, వారు అన్యజనులు అయినప్పటికీ కూడా దేవుని నమ్మి దైవజనులు చెప్పినటువంటి ఆ మాటని నమ్మి వారు విశ్వాసం ఉంచి ఉపవాస దినాన్ని చాటించారు. వారు నమ్మడం మాత్రమే
కానీ క్రియల్లో కూడా వారు విశ్వాసాన్ని సూచించి ఉపవాస దినం అనేది చాటించుకున్నారు. ఈ రోజున చాలా మంది చెప్తూ ఉంటారు, నేను దేవుణ్ణి నమ్ముకున్నాను అని చెప్పేసి చెప్తూ ఉంటారు. కానీ ఏమాత్రం కూడా క్రియల్లో వారి విశ్వాసం అనేది చూపించరు. పాపాన్ని విడిచిపెట్టరు, చెడుతనాన్ని విడిచిపెట్టకుండా అలాగే వారికి నచ్చినట్టుగా జీవిస్తాను. నేను దేవుని నమ్ముకున్న బిడ్డని అని చెప్పేసి చెప్తూ ఉంటారు. కానీ నిన్నటి ప్రజలు దేవుని మాటను వారు నమ్మడమే కాదు క్రియల్లో వారు చూపించారు. మన దేవుడు ఏమై ఉన్నాడు అంటే మాట్లాడే దేవుడై ఉన్నాడు. ఆయన వాక్కు శక్తి కలిగిన దేవుడు. ఆయన మనతో నిత్యము కూడా మాట్లాడే దేవుడై ఉన్నాడు. కానీ ఒక్కొక్కసారి మనకు చూడండి, ఎవరైనా ఎక్కువగా మాట్లాడే వాళ్ళు వస్తూ ఉంటే కొంచెం మంది మనుషులు ఎలా ఉంటారు అంటే చాలా ఎక్కువగా మాట్లాడుతూ ఉంటారు, పొట్టు తినేస్తూ ఉంటారు, చాలా ఇసుకిస్తూ ఉన్నప్పుడు మనం అనుకుంటాము, బాబాయ్ వీళ్ళు ఎదురు పడుతూ ఉన్నారు, నిజంగా వీళ్ళకి దొరికానంటే నా టైం అంతా కూడా వేస్ట్ చేసేస్తారని చెప్పేసి ఒక్కొక్కసారి వారికి కనపడకుండా పక్కకు మనము తప్పుకుంటూ ఉంటాం అంత దూరం నుంచే చూసి. కానీ దేవుడు మనం మాట్లాడితే ఎంతసేపు అయినా కూడా మనతో మాట్లాడతారు. నువ్వు ఎంతసేపు ప్రార్థన చేసినా కూడా నన్ను విసిగిస్తున్నారు అని చెప్పి దేవుడు అంతగాని నువ్వు ఎంతసేపు ఆయనతో మాట్లాడినా దేవుడు వినేవాడై ఉన్నాడు, నీతో మాట్లాడేవాడై ఉన్నాడు. అయితే దేవుడు మాట్లాడేటప్పుడు మనము స్పందించాలి. ఇక్కడ నిన్నవే ప్రజలు దేవుని మాట ఎప్పుడైతే వచ్చిందో ఆ మాటకి వారు స్పందించిన వారిగా ఉన్నారు. కొంతమంది మాటలు స్పందిస్తూ ఉంటారు. దేవుని మాటను ఎలా స్పందిస్తారు అంటే మూడు రకాల మనుషులు ఉంటారు. ఎలాంటి వారు అంటే చెవిటి వారిగా ఉంటారు. దేవుని వాక్యాన్ని ఎలా వింటారు అంటే చెవిటి వారిగా వింటారు. బయట దారంతో వెళ్ళిపోతూ ఉన్నప్పుడు ఒక సినిమా పాట చెవులో పడింది అనుకోండి, చాలా బాగా వింటారు కదండి. అది చెవులోకి వెళ్తుంది, చెవులోకి వెళ్ళిన తర్వాత మనసులోకి వస్తుంది, మనసు నుంచి నోట్లోకి వస్తుంది, తర్వాత అది పాడటం మొదలు పెడతా ఉంటాం. లేకపోతే ఏదైనా డైలాగ్ ఉన్నామనుకోండి, అది కూడా మనసులోకి వెళ్తుంది, నోట్లోకి వస్తుంది, తర్వాత అది పలుకుతూ ఉంటాం. కాబట్టి అన్ని వినడానికి కూడా బయట లోక సంబంధమైన అన్ని మాటలు వినడానికి కూడా చెవులు చాలా బాగా పనిచేస్తాయి. కానీ దేవుని వాక్యం వినడానికి మాత్రం కొంచెం చెవిటి వారిగా ఉంటారు. ఒక గంట ప్రసంగం చెప్పామనుకోండి, ఏం చెప్పాము అనేది గుర్తుండదు, మర్చిపోతూ ఉంటారు. ఇవాళ ఉద్యోగం చెప్పిందా, ఏం చెప్పిందో తెలియదు, గొడవకి ఆయన కూడా ఎక్కలేదు, మర్చిపోయామన్నట్టుగా ఉంటారు. ఎందుకంటే చెత్త అంతా కూడా ఊళ్ళో బాగా ఎక్కువ లేని వాక్యం మాత్రం ఎప్పుడు కూడా ఎక్కదు. రెండోదిగా ఎలా వినేవాడిగా ఉంటారు అంటే నచ్చింది తీసుకుంటారు, నచ్చలేని పక్కన పెడతా ఉంటారు. నచ్చిందంటే ఇందాక చెప్పాం కదండి, శ్యామకాలంలో ఆయన నిన్ను తృప్తిపరుస్తాడు, నిత్యము కూడా కూర్చుండు నీటి ఓట వలె ఉంటావు. అలాంటి వాక్యాలు మనకు నచ్చుతాయి కదా, అలాంటి వాక్యాలు మనం తీసుకుంటాం. కానీ పైన ఉంది కదా, వస్త్రహీనునికి వస్త్రాలు పడి, ఆకలి కొనిన వారికి ఆహారం పెట్టాలి, ఇలాంటివి ఉన్నాయి కదా, అవి మాత్రం మనకు నచ్చలేని వాక్యాలు కాబట్టి అవన్నీ కూడా మనము పక్కన పెడతా ఉంటాం. మూడోదిగా ఎలా వింటారు అంటే కొంచెం మంది చాలా శ్రద్ధగా దేవుడి వాక్యాన్ని వింటూ ఉంటారు. సమూయేలుని మనం చూసినప్పుడు సమూయేలు షీలోహు మందిరంలో ఉన్నప్పుడు బాలుడిగా సమూయేలు ఉన్నప్పుడు ఆ కాలంలో దేవుడు సమూయేలుతో మాట్లాడుతూ ఉంటాడు. సమూయేలు అనే స్వరము సమూయేలు వింటాడు. విన్నప్పుడు అతనికి తెలియదు దేవుడే నాతో మాట్లాడుతున్నాడు, ఇది దేవుని స్వరం అనే విషయం తెలియక దేవుడు పిలుస్తున్నప్పుడు బహుశా ఏలి కానీ నన్ను పిలుస్తున్నాడేమో అనుకుని ఏలి దగ్గరికి వెళ్తాడు. తర్వాత ఏలి చెప్తారు, నేను నిన్ను పిలవలేదు నాయన, బహుశా ఇది దేవుని స్వరమేమో, దేవుడు కానీ నేను పిలిచాడేమో అన్నప్పుడు ఏలి పడుకుంటాడు. పడుకున్న తర్వాత మళ్ళీ దేవుని స్వరం అనేది ప్రత్యక్షం అవుతూ ఉంటుంది. దేవుడి వాక్కు ఆ కాలంలో ప్రత్యక్షం అవ్వడం అనేది చాలా అరుదు. దేవుడు ఎవరితో పడితే వాళ్ళతో మాట్లాడేవాడు కాదు అప్పట్లో. ఇప్పుడైతే అన్ని సందర్భాల్లో కూడా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, ప్రతిరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. కానీ అప్పట్లో దేవుడు అన్ని సందర్భాల్లో కూడా మాట్లాడేవాడు కాదు. కాబట్టి ఆ కాలంలో దేవుడి వాక్యం ప్రత్యక్షం అవ్వడం అనేది అరుదు. కాబట్టి ఆ కాలంలో సమూయేలుకి ప్రత్యక్షమైతే ఏం జరిగిందో చూద్దాము. మొదటి సమూయేలు గ్రంథం 2వ అధ్యాయము 10వ వచనం. తరువాత యెహోవా ప్రత్యక్షమై నిలిచి ఆ రీతిగా సమూయేలు అని పిలువగా సమూయేలు నీ దాసుడు ఆలకించుచున్నాడు ఆజ్ఞయమనెను. అంతటా యెహోవా సమూయేలుతో ఇలాగ సెలవిచ్చెను, ఇశ్రాయేలులో నేను ఒక కార్యము చేయబోచున్నాను, దానిని వినువారందరి చెవులు ఇంగురుమనును. ఆ దినమున ఇక్కడ సమూయేలుతో దేవుడు చెప్పాడు ఇశ్రాయేలులో ఎలాంటి కార్యం చేయబోతున్నాడో, ఏలి యొక్క కుటుంబంలో ఎలాంటి కార్యం చేయబోతున్నాడో దేవుడు
నిజానికి ఏలి కూడా అక్కడే ఉన్నాడు, కానీ ఏలితో దేవుడు మాట్లాడలేదు. లేకపోతే ఏలి యొక్క ఇద్దరు కుమారులు కూడా అక్కడే ఉన్నారు, వారితో కూడా దేవుడు మాట్లాడలేదు. కానీ సమూయేలుతో మాత్రమే మాట్లాడి ఏలి కుటుంబంలో ఇశ్రాయేలులో దేవుడు ఎలాంటి కార్యాలు చేయబోతున్నాడో దేవుడు వారితో సమూయేలుతో చెప్పాడు. దేవుడు మాట్లాడుతున్నప్పుడు మనం స్పందించేవారిగా ఉండాలి. దేవుని మాట మనం శ్రద్ధగా వినేవారిగా ఉండాలి. కొన్ని సందర్భంలో ఇంట్లో టీవీ పెట్టుకొని గోల పెట్టుకుంటూ ఉంటారు. ప్రోగ్రామ్స్ అని, సీరియల్ అని, ఇలాంటివన్నీ కూడా ఇంట్లో పెట్టుకొని చూస్తూ ఉంటారు. మరి ఈ గోల, ఈ సీరియల్, ఈ ప్రోగ్రామ్ ఇవన్నీ కూడా నీ హృదయం నిండా నింపబడి ఉన్నప్పుడు దేవుడు మాట్లాడితే ఆ మాటలు నీ హృదయంలోకి వెళ్తాయో చెప్పండి? చెత్త చెదారము లోక సంబంధమైనదంతా కూడా మన హృదయంలో నింపబడి ఉంది. ఇప్పుడు ఇదంతా కూడా నింపబడి ఉన్నప్పుడు దేవుని వాక్యాన్ని ఇచ్చినటువంటి ఆకలి తప్పిక మనకు ఉంటుందా? ఉండదు. నిజానికి జంక్ ఫుడ్, చిప్స్ కానీ, కూల్ డ్రింక్స్ కానీ, చాక్లెట్ కానీ ఇవన్నీ తిన్నామనుకోండి, ఇవన్నీ తిన్న తర్వాత ఇంట్లో కడుపు నింపుకున్న తర్వాత ఇప్పుడు మంచి ఆహారం ఎవరైనా తీసుకొచ్చారనుకోండి, అది తినడానికి మన కడుపులో ఖాళీ ఉంటుందా? ఆల్రెడీ చెత్త అంతా కూడా నింపబడి ఉంది. తర్వాత ఇప్పుడు మంచి ఆహారం తినడానికి మనకి ఖాళీ అనేది లేదు. కాబట్టి ఇప్పుడు ఈ చెత్త అంతా కూడా మన హృదయంలో నింపబడి ఉంటే దేవుని వాక్యం వినడానికి ఇక మన హృదయంలో స్థలం అనేది ఉండదు. కాబట్టి ఇలాంటి మాటలు మన హృదయంలోకి ఎన్ని గంటలు చెప్పినా, ఎన్ని నిమిషాలు చెప్పినా వాక్యం అనేది మన హృదయంలోకి వెళ్ళకపోవడానికి కారణం ఈ హృదయం అంతా కూడా చెత్తతో నింపబడి ఉంది. కాబట్టి మన హృదయాన్ని మనము కడుక్కోవాలి. దేవుడు వాక్యం చెప్తున్నప్పుడు మనము స్పందించే వారిగా ఉండాలి. శ్రద్ధగా దేవుని వాక్యాన్ని మనము వినేవారిగా ఉండాలి. జాన్ మెకాథర్ అనే ఒక వ్యక్తి చాలా గొప్ప కుటుంబంలో జన్మించాడు. గొప్ప కుటుంబంలో జన్మిస్తే తన యొక్క తండ్రి కూడా గొప్ప సేవకుడైతే అతని పట్ల దేవుని చిత్తం ఏమైనా ఉన్నదంటే ఆ వ్యక్తి సేవ చేయాలని చెప్పేసి దేవుడి చిత్తం అయ్యింది. అయితే ఆ వ్యక్తి కంట పుట్టుకోవడం మీదంట చాలా ఆసక్తి అతనికి ఉందంట. కాబట్టి దాంట్లో మంచి రికార్డు సాధించాలి, ఉన్నతమైన స్థానానికి వెళ్ళాలని చెప్పేసి ఎప్పుడు కూడా అనుకుంటూ ఉంటే ఒక 18 సంవత్సరాలకి వయసు ఉన్నప్పుడంట కారులో ప్రయాణం చేస్తూ ఉంటే ఒక యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్ అయి కారులో ఉన్న వ్యక్తి అతని యొక్క బాడీ ఒక 100 అడుగుల దూరంలో పడిందంట. పడితే ఒక నెల రోజులైనా ఆయన హాస్పిటల్లో ఉన్నాడు, ట్రీట్మెంట్ తీసుకుంటా ఉన్నాడంట. అలాంటి సమయంలో దేవుడు మాట్లాడి ఇప్పుడైనా నువ్వు నా సేవ చేస్తావా, లేకపోతే ఇంకా నీకు నచ్చినట్టుగానే నువ్వు జీవిస్తావా అని చెప్పేసి మాట్లాడితే అప్పుడే ఆయన ఆలోచన మార్చుకుని నేను సేవ చేస్తాను అని చెప్పేసి సేవకి సమర్పించుకున్నారంట. నిజానికి ఈరోజు వాక్యం మీద మనకి ఎప్పుడు శ్రద్ధ ఉంటుంది అంటే దేవుడి మాట మనం ఎప్పుడు వింటామంటే దేవుడు మంచిగా చెప్తూ ఉంటారు, ప్రేమతో చెప్తూ ఉంటారు. అమ్మ బాబాని మాట నా దగ్గరికి రా, నా తట్టు తిరుగు అని చెప్పి దేవుడు చాలా మంచిగా ప్రేమతో మనకు చెప్తూ ఉంటాడు. కానీ ప్రేమతో చెప్తున్నప్పుడు మనము వినకుండా పక్కన పెడతా ఉంటాం, కానీ ఒక దెబ్బ చేసినప్పుడు మాత్రమే మనము తిరుగుతూ ఉంటాం. కానీ వాక్యం సెలవిస్తూ ఉంది, బాధల్లో వచ్చినప్పుడు దేవుని తట్టు తిరిగేవారు ధన్యులు కాదు, కానీ బోధన ద్వారా దేవుని తట్టు తిరిగేవారు ధన్యులు. అందులో మనం కూడా ఒకరిగా ఉండాలి. బాధ వచ్చినప్పుడు దేవుడు లెంపగా వేసినప్పుడు, దెబ్బ వచ్చినప్పుడు మనం దేవుడి తట్టు తిరగకూడదు. కానీ మంచిగా ఉన్నప్పుడే బోధ ద్వారానే మనం దేవుడి తట్టు తిరిగితే మనం ధన్యులం. హల్లెలూయా. 6వ వచనం చదువుతాము. యెహోవా 6వ వచనం, యోనా గ్రంథము 3వ అధ్యాయము 6వ వచనం. ఆ సంగతి నినేవే రాజునకు వినబడినప్పుడు అతడు తన సింహాసనము మీద నుండి దిగి తన రాజవస్త్రములు తీసివేసి గోనెపట్ట కట్టుకొని బూడిదలో కూర్చుండెను. ఇప్పుడు వారు నమ్మారు, దేవుని మాట నమ్మిన తర్వాత ఉపవాస దినాన్ని చాటించుకున్నారు. ఇప్పుడు పిల్లలేమి, పెద్దలేమి, అల్పులేమి, గనులేమి అందరూ కూడా గోనెపట్ట కట్టుకుని బూడిదలో కూర్చున్నారు. వారితో పాటు రాజు కూడా తన యొక్క రాజు వస్త్రాలు తీసివేసి పక్కన పెట్టి రాజు కూడా గోనెపట్ట కట్టుకుని బూడిదలో కూర్చున్నారు. 9వ వచనం చదువుదాము. మనుషులందరూ తమ దుర్మార్గములను విడిచి తాము చేయు బలాత్కారమును మానివేయవలెను. మనుషులేమి పశువులేమి సమస్తమును గోనెపట్ట కట్టుకొనవలెను. జనులు మనఃపూర్వకముగా దేవుని వేడుకొనవలెను అని. ఇప్పుడు వారు
మనకి వారి గోనె పట్ట కట్టుకోవడానికి వారికి ఏమి రాజ వస్త్రాలు లేక మంచి మంచి వస్త్రాలు ఏమీ లేక కాదు, కానీ వారు తగ్గించుకుని దేవుని సన్నిధిలో గోనె పట్ట కట్టుకుని బూడిదలో కూర్చున్నారు. కూర్చున్న తర్వాత వారు మనపూర్వకంగా దేవుని వేడుకుంటూ ఉన్నారు. మనపూర్వకంగా దేవుని వేడుకునే వారిగా ఉండాలి. పై మాటలు పెదాల నుంచి వచ్చే మాటలు కాదు, కానీ మన హృదయంలో నుంచి పశ్చాత్తాపం అనేది రావాలి. వారు పైన మాటలే కాదు, ఏదో ఉపవాసం పాటించడం, ఏదో ప్రార్థన చేయడం, ఉపవాసం ఉండడం కాదు, కానీ వారి హృదయంలో కూడా గొప్ప మార్పు అనేది కలిగింది. వారి హృదయం కూడా గొప్పగా మారింది. మారి ఇప్పుడు వారు మనపూర్వకంగా దేవుని వేడుకుంటా ఉన్నారు. 10వ వచనం చదువుతాము. ఈ నినేవే వారు తమ చెడు నడతలను మానుకొనగా వారు చేయుచున్న క్రియలను దేవుడు చూచి పశ్చాత్తాపుడై వారికి చేయుదునని తాను మాట ఇచ్చిన కీడు చేయక మానెను. ఇప్పుడు దేవుడు ఎప్పుడైతే వారి చెడుతనాన్ని మారుతున్న వారు ప్రార్థన చేస్తున్నారో దేవుడు చేయాలనుకున్న కీడు కూడా చేయకుండా మారాడు. మనము దేవుడి దగ్గర ఎలా ప్రార్థన చేయాలి అంటే పశ్చాత్తాపంతో ప్రార్థన చేయాలి. తర్వాత మన యొక్క చెడుతనాన్ని మనము విడిచిపెట్టి ప్రార్థన చేయాలి. నేనే ప్రజలు చెడుతనాన్ని విడిచిపెట్టి ప్రార్థన చేస్తారు. ఈరోజు మనం ప్రార్థన చేస్తే ప్రభు నాకు అది కావాలి, ఇది కావాలి, నా కుటుంబాన్ని ఆశీర్వదించు, దీవించు, నాకు స్వస్థత ఇచ్చే, ఆరోగ్యం ఇచ్చే, లేకపోతే ఉద్యోగం ఇచ్చే, ఎలా ఎప్పుడు మనకు కావాల్సింది మనం అడుగుతూ ఉంటాం, కానీ ఎప్పుడు కూడా చెడుతనాన్ని విడిచిపెట్టడానికి నాకు సహాయం చేయ ప్రభు అని ఎప్పుడు కూడా అడగం. కానీ నినేవే ప్రజలు చేసిన ప్రార్థన వారి యొక్క చెడుతనాన్ని పూర్తిగా విడిచిపెట్టి, వారి యొక్క దుర్మార్గాన్ని పూర్తిగా విడిచిపెట్టి దేవుని సన్నిధిలో వారు హృదయపూర్వకంగా మనపూర్వకంగా వారు వేడుకుంటే దేవుడు వారిని చేయాలనుకున్న కీడు కూడా చేయకుండా మారారు. అలాగే మనం వారు ఎలా ప్రార్థన చేశారు అంటే విశ్వాసం నుంచి ప్రార్థన చేశారు. అలాగే ఉపవాసం ఉండి వారు ప్రార్థన చేశారు. తగ్గింపు కలిగి వారు ప్రార్థన చేశారు. పాపాన్ని విడిచిపెట్టి చెడుతనాన్ని విడిచిపెట్టి వారు ప్రార్థన చేశారు. అలాగే మనపూర్వకంగా వారు ప్రార్థన చేశారు. మనం ప్రార్థన చేసేటప్పుడు కూడా ఈ 5 లక్షణాలు మనలో ఉండాలి. వీటిని కలిగి మనం ప్రార్థన చేసినప్పుడే దేవుడు మన యొక్క ప్రార్థన అనేది ఆశిస్తాడు. తర్వాత చదువుతాము. యోహాను పత్రిక 9వ అధ్యాయము 31వ వచనం. యోహాను పత్రిక 9వ అధ్యాయము 31వ వచనం. దేవుడు పాపులమని ఆలకింపడని ఎరుగుదుము. ఎవడైనను దైవభక్తుడై ఉండి ఆయన చిత్తము చెప్పున జరిగించుట ఎడల ఆయన వారి మనవి ఆలకించును. గుర్తువాని ఇప్పుడు పాపులు మనం అంటే దేవుడు ఆలకించినట్టు నువ్వు పాపాన్ని చెడుతనాన్ని విడిచిపెట్టకుండా, నీ దుర్మార్గాన్ని విడిచిపెట్టకుండా నువ్వు పాపంలోనే జీవిస్తూ ప్రార్థన చేస్తే ఆ మనకి దేవుడు ఆలకించినట్టు. నీ మనమని దేవుడు పక్కకి తోసివేస్తాడు. కాబట్టి దేవుడు అంటూ ఉన్నాడు, నీకేం కావాలో అన్నీ కూడా నేను ఇస్తాను. నీకు ఉద్యోగం కావాలా నేను ఇస్తాను, నీకు ఆరోగ్యం కావాలా నేను ఇస్తాను, నీ కుటుంబాన్ని ఆశీర్వదించాలా నేను ఆశీర్వదిస్తాను, నీకు ఏ కార్యం కావాలన్నా కూడా నేను చేస్తాను. అయితే ముందు నువ్వు చేయాల్సిన పని ఏంటి? రక్షణ పొందాలి, మార్గాన్ని నువ్వు కలిగి ఉండాలి, పాపాన్ని విడిచిపెట్టి నువ్వు పరిశుద్ధంగా జీవించాలి. పరిశుద్ధత లేకుండా ఎవరైనా పరలోకానికి వెళ్తారో చెప్పండి? అన్నం లేకపోతే పరలోకానికి వెళ్తారు, లేకపోతే ధనం లేకపోయినా కూడా పరలోకానికి వెళ్తారు. మన దగ్గర కోట్లు లేకపోయినా దేవుడు ఏ రోజుకి సరిపడే ఆహారం ఆ రోజుకి ఇచ్చి మనల్ని పోషించినా కూడా పరలోకానికి వెళ్తారు. లేకపోతే ఉద్యోగం లేకపోయినా కూడా పరలోకానికి వెళ్తారు. ఇవేమి లేకపోయినా పరలోకానికి వెళ్తారు. కానీ రక్షణ లేకపోతే, పరిశుద్ధత లేకపోతే నువ్వు పరలోకానికి వెళ్తావా? అందుకే దేవుడు అంటున్నాడు, అవన్నీ కూడా నేను ఇస్తాను. మొదట నా నీతిని రాజ్యాన్ని నువ్వు వెతుకు, ఆ తర్వాత అన్నీ కూడా నీకు ఇస్తాను. అయితే నువ్వు మొదట చేయాల్సిన పని ఏంటంటే పాపాన్ని విడిచిపెట్టి ప్రార్థన చేయాలి. ఇప్పుడు పాపంలో జీవిస్తా ప్రార్థన చేస్తే అలాంటి మనకి నేను ఆలోచించి నీతి మందులో మనకి దేవుడు ఆలోచిస్తానంట. యాకోబు పత్రిక 5వ అధ్యాయము 16వ వచనంలో సహించిన వారిని, యాకోబు పత్రిక 5వ అధ్యాయము 16వ వచనం. మీలో ఎవరికైనను మీ పాపములను ఒకరితోనొకడు ఒప్పుకొనుడి.
మీరు స్వస్థత పొందినట్లు యాకోబు పత్రిక 5వ అధ్యాయం 16వ వచనం. మీ పాపములను నీతిమంతుని విజ్ఞాపన మనఃపూర్వకమైనదైతే బహుఫలము గలదై ఉండెను. నీతిమంతుని ప్రార్థన ఎలాంటిది అంటే మనఃపూర్వకమైనదై బహుఫలము కలిగినదై ఉంటుందంట. ఇలాంటి ప్రార్థన, నీతిమంతుల ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. వారు ప్రార్థించగా నేను ఉన్నానని నీకు ఉత్తరం ఇస్తాను అని చెప్పేసి దేవుడు అంటాడు. ఆఖరిగా మనం ఇంకొన్ని మార్పులు చూసుకోవచ్చు. దేవశుభగ్రంథము 3వ అధ్యాయము 5వ వచనం. మరియు యెహోషువ రేపు యెహోవా మీ మధ్య అద్భుత కార్యములను చేయును గనుక మిమ్మును మీరు పరిశుద్ధపరచుకొనుడని జనులకు ఆజ్ఞ ఇచ్చెను. ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలు అరణ్యంలో చాలా అద్భుతాలు చూశారు. అన్నీ చూసిన తర్వాత ఇప్పుడు మోషే మృతి పొందిన తర్వాత యెహోషువ వారిని పరిపాలిస్తూ ఉన్నారు. ఆ కాలంలో ఇప్పుడు యెహోషువ పరిపాలించే ఆ కాలంలో వారు యోర్దాను నదిని దాటవలసినటువంటి పరిస్థితి వారికి వచ్చింది. ఇప్పుడు అదేమో చాలా ఉద్రిక్తగా ఉంది, చాలా నీటి ప్రభావం చాలా భక్తిగా ఉంది. అలాంటి నది దాటి మీరు ముందుకి వెళ్ళాలి. అలాంటి సమయంలో దేవుడు అంటా ఉన్నాడు, మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకుని అని చెప్పేసి దేవుడు చెప్తా ఉన్నాడు. వారు ఆ యోర్దాను నది దాటి ముందుకు వెళ్ళాలి అంటే, వారికి అద్భుతం రావాలి అంటే వారు పరిశుద్ధపరచుకోవాలి. పరిశుద్ధత అనేది వారు కలిగి ఉండాలి. మన జీవితంలో అద్భుతం జరగాలి అంటే పరిశుద్ధత అనేది మనకి ఉండాలి. పరిశుద్ధత లేకుండా అద్భుతాలు కావాలి అంటే అద్భుతాలు అనేది జరగవు. మా తల్లి కాలంలో మా తల్లికి అద్భుతాలు జరిగాయి కదండి, లేకపోతే మా అమ్మమ్మ కాలంలో అద్భుతాలు జరిగాయి కదా, మరి మాకెందుకు జరగలేదు అంటే వారు పరిశుభ్రంగా జీవించారు. వారి యొక్క హృదయాలు కడుక్కుని, వారి పాపాలు విడిచిపెట్టి హృదయాన్ని కడుక్కుని వారు దేవుల్లో సరైన విధానంలో వారు ఉన్నారు కాబట్టి వారి జీవితంలో అద్భుతాలు జరిగాయి. వారి జీవితంలో జరిగినట్టు నీ జీవితంలో కూడా జరగాలి అంటే నువ్వు కూడా నీ హృదయాన్ని కడుక్కోవాలి. లేకపోతే మా పక్కింటి కుటుంబాన్ని చూసినప్పుడు వారి కుటుంబాల్లో చాలా కార్యాలు జరుగుతూ ఉన్నాయి, మా కుటుంబంలో ఎందుకు జరగట్లేదు అంటే వారు దేవుల్లో సరైన విధానంలో వారు జీవిస్తూ ఉన్నారు, దేవునికి నచ్చినట్టుగా వారు బ్రతుకుతూ ఉన్నారు, వారి హృదయాన్ని వారు కడుక్కున్నారు. కాబట్టి వారి కుటుంబంలో కూడా దేవుడు అద్భుతాలు చేశాడు. మనకు కూడా అద్భుతాలు చేయాలి అంటే మన హృదయాన్ని మనం కడుక్కుండే వారిగా ఉండాలి. హృదయాన్ని కడగకుండా, హృదయం పరిశుద్ధంగా లేకుండా అద్భుతాలు జరగాలి అంటే అద్భుతాలు అనేవి జరగవు. కాబట్టి ఎప్పుడైనా ప్రార్థన చేసామండి, ప్రభా నా హృదయాన్ని కడుక్కొని ఎప్పుడైనా ప్రార్థన చేసామా? అది కావాలి, ఇది కావాలి, నేను ఆశీర్వదించే, దీవించే ఎప్పుడు ఇదే ప్రార్థన చేస్తూ ఉంటాం. కానీ ప్రభా నా హృదయాన్ని కడుపు, నన్ను పరిశుద్ధపరచాలని ఎప్పుడైనా దేవుడి సన్నిధిలో ప్రార్థించామా? ప్రభా నా హృదయాన్ని కడుపు అనే ప్రార్థన ఈ రోజు నుంచి మనము చేయగలగాలి. ఈ ఉపవాస ప్రార్థన 3 రోజులు ఎందుకో తెలుసా? మనం కడుక్కోవడానికి ఉపవాస ప్రార్థన. ఉపవాస ప్రార్థనకి మరో పేరేంటి? దిద్దుబాటు ప్రార్థన. ఈ దిద్దుబాటు ప్రార్థనలో మనం దిద్దుకోవడానికి, మనం కడుక్కోవడానికి, మన హృదయాన్ని పరిశుద్ధపరచుకోవడానికే ఈ కోటాలను కష్టపడి పెట్టేది. కాబట్టి ఈ కోటాల్లో ఏ అంశం పెట్టుకున్నా, ఏ కార్యం కొరకు ఎదురు చూసినా ఆ కార్యాలను ముందు పెట్టుకుని, ఆ అంశాలను ముందు పెట్టుకుని మొదట నువ్వు చేయాల్సిన పని ఏంటంటే ప్రభా నా హృదయాలను కడుగు అనే ప్రార్థన నువ్వు చేయాలి. హృదయాన్ని కడుగుమనే ప్రార్థన చేసి అప్పుడు ఆ అంశాలన్నీ కూడా దేవునికి గుర్తు చేయి. మొదట నీ హృదయం కడిగనే అంశం మన ప్రార్థనలో ఖచ్చితంగా ఉండాలి. కీర్తనలో 51వ కీర్తన 7వ వచనం. నేను పవిత్రుడనన్నట్లు హిస్సోపుతో నా పాపము పరిహరించు. హిమము కంటేను నేను తెల్లగా ఉండునట్లు నీవు నన్ను కడుగు. ఇక్కడ దావీదు భక్తుడు అంటా ఉన్నాడు, ప్రభా నన్ను హిస్సోపుతో కడుగు, హిమము కంటే నన్ను తెల్లగా మార్చు అని చెప్పి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. హిమం కంటే తెల్లగా మార్చబడాలంట. కానీ ఈ రోజున ఆ ముఖం తెల్లగా అవ్వాలని చెప్పేసి ఫోన్లో లవ్ వీడియోలు, ఈ వీడియోలు అన్నీ కూడా చూసేసి ఒక పక్కనేమో నల్లగా ఉంటుంది, ఇంకో పక్కేమో తెల్లగా ఉంటుంది. అది చూసేసి మేము కూడా తెల్లగా అయిపోవాలి అని చెప్పేసి ఆ వీడియోని ఫాలో అయిపోవడం, దాన్ని పాటించడం అన్నీ కూడా చేస్తూ ఉన్నారు. కానీ శరీరంగా మన తెల్లగా అవ్వాల్సింది, మన హృదయం ఫస్ట్ తెల్లగా అవ్వాలి. అందం మోసకరం, సౌందర్యము వ్యర్థం. కాబట్టి ఈ అందము పొందులో రాలిపోయే దానికోసం కాదు, కానీ మనకు ప్రాకులాట మన హృదయం తెల్లగా మార్చబడాలని మనము
పరిశోధించి నా హృదయమును నా హృదయము తెలుసుకొను. తెలుసుకొను. నన్ను పరీక్షించి నన్ను పరీక్షించి నా ఆలోచనలను నా ఆలోచనలను తెలుసుకొను. తెలుసుకొను. నీకు ఆయాసకరమైన మార్గం ఆయాస్కరమైన మార్గము నా ఎంత ఉన్నదేమో ఉన్నదేమో చూడుము. చూడుము. నిత్య మార్గమున మార్గమున నన్ను నడిపించు. నన్ను నడిపించుము. దావీదు అంటా ఉన్నాడు, ప్రభా నీకు ఆయాస్కరమైన నాలో ఏమైతే ఉన్నాయో, నీకు ఇష్టమైనవి ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా నాలో నుంచి తొలగించు, నన్ను పరీక్షించు అని చెప్పేసి అంటా ఉన్నాడు. క్లాస్లోకి ప్రిన్సిపల్ వచ్చారనుకోండి, ఒకసారి చదువుకునే పిల్లలు ఉన్నారు కదా, ప్రిన్సిపల్ వచ్చినప్పుడు ఒక్కొక్కసారి అడుగుతూ ఉంటాడు, నేను ఏ లెసన్ చెప్పాడో ఆ లెసన్ చెప్పమనేసి అడుగుతూ ఉంటారు. అడిగినప్పుడు చదివిన పిల్లలు అయితే చాలా ధైర్యంగా నిలబడతారు, అడిగిన పర్లేదు చెప్తామనేసి. కానీ చదవలేని పిల్లలు ఎవరైతే ఉన్నారో వారికి కొంచెం తగ్గుతూ ఉంటారు. ఎందుకంటే మమ్మల్ని ఎక్కడ అడుగుతాడో అడిగితే మేము చెప్పలేము, ఎందుకంటే సరిగ్గా వినలేదు కదా అని చెప్పేసి తగ్గుతూ ఉంటారు. ఎందుకంటే వారు ఎందుకు ప్రిన్సిపల్ చూడకూడదని చెప్పేసి కొంచెం వెనక్కి వెళ్ళడము, లేకపోతే కిందకి మంది కూర్చోడము అలాంటి పనులు చేస్తూ ఉంటారు. ఎందుకు వారు పరీక్షకి భయపడుతూ ఉన్నారు అంటే పరీక్ష పెడితే పరీక్షను ఎదుర్కోగలిగినటువంటి సత్తా వారికి లేదు. ఇప్పుడు వారిని పరీక్షిస్తే అది చెప్పగలిగినటువంటి సత్తా వారు లేనప్పుడు పరీక్షను ఎదుర్కోవడానికి చాలా భయపడతా ఉంటారు. ఇప్పుడు దొంగ పోలీసుకు దొరికాడు అనుకోండి, ఇప్పుడు అతను దోచుకున్నటువంటి సామాగ్రి అంతా కూడా అతను జోబులో ఉంది. ఇప్పుడు జోబులో ఉన్నప్పుడు పరీక్షించండి, నన్ను చెక్ చేసుకోండి అని చెప్పి ధైర్యంగా నిలబడతారా? వాటన్నిటిని కూడా దాస్తూ ఉంటారు. ఎందుకంటే పరీక్షకి నిలబడలేరు, ఎందుకంటే పరీక్షిస్తే మొత్తం అన్నీ కూడా దొరికిపోతాయి కాబట్టి వెనక్కి తగ్గుతూ ఉంటారు. అలాగే కానీ ఇక్కడ దావీదు మాత్రం చాలా ధైర్యంగా చెప్తూ ఉన్నాడు, ప్రభా నన్ను పరీక్షించు, నీకు ఆయాస్కరమైన ఏదైనా ఉంటే దాన్ని తొలగించి నీ నిత్య మార్గంలో నన్ను నడిపించు అని చెప్పేసి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. చాలా అద్భుతమైన ప్రార్థన కదండి ఇది. ఈ రోజున మన జీవితంలో కూడా ఈ ప్రార్థన అనేది మనము చేయగలిగేలా ఉండాలి. ఈ ప్రార్థన ఎప్పుడైతే చేస్తామో అన్నీ కూడా దేవుడు మనకి ఇస్తాడు, అద్భుతాలు మన జీవితంలో చేస్తాడు. అయితే అన్ని అద్భుతాలు కూడా మన జీవితంలో జరగాలి అంటే మొదట నీ హృదయాన్ని నువ్వు కడుక్కోవాలి, పాపాన్ని విడిచిపెట్టి నువ్వు హృదయాన్ని కడగమని ప్రార్థన చేయాలి. అప్పుడు ప్రార్థన జీవితం మన అందరికీ దేవుడు అనుగ్రహించుకుంటారు. ఈ కొద్ది మాటలు దేవుడు తీసుకుంటారు. ఎక్కువగా ఎక్కువ ఉంటాం.